వరంగల్లో మంత్రి సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత గోపాల్ నవీన్ రాజ్ కుమారులపై కేసు నమోదైంది. తన సెలూన్ షాప్ ఖాళీ చేయాలని నవీన్ రాజ్ కుమారులు సాత్విక్, రిత్విక్ సహా శివ అనే వ్యక్తి బెదిరిస్తున్నారని రాజేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వారి ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేందర్ ఇప్పుడు పిటిషన్ తీసుకున్నాడా? తీసుకున్నాడా? ఏ టైంకి ఇచ్చారు? అనుకుంటున్నా నాకు ప్రాణభయం ఉన్నదన్న. నవీన్ అన్న వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా ఒక 10 మంది మనుషులను తీసుకొని వచ్చిల్లన్న. నా గోపాల నవీన్ రాజ్ అన్న వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా వచ్చేసి నా షాప్ మీదకి దౌర్జన్యానికి వచ్చిల్లన్న. నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నేను చావాలా బతకాలనే కాన్సెప్ట్లో ఉందన్న. నేను ఒకవేళ నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి ఏమైనా అయినా కూడా నవీన్ రాజ్ అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పూర్తి బాధితులు అవుతారన్న. దయచేసి నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా నేను చేతులైతే దండం పెడుతున్నా. అందరికీ ధన్యవాదాలు అన్న. నా పేరు రాజేందర్ అన్న. షాప్ కూడపాక రాజేందర్ అన్న. స్మార్ట్ సెలూన్ అన్న. స్మార్ట్ సెలూన్ అని ఉంటుందన్న. ఆ స్మార్ట్ సెలూన్లో నేను ఒక 30 నెలల నుంచి నేను సెలూన్ నడుపుకుంటున్నాను. ప్రభాకర్ రావు మా ఓనర్ అన్న. గత డిసెంబర్ నుంచి నవీన్ రాజ్ అన్న వాళ్ళ తమ్ముడిది వైన్ షాట్ అన్న. ఆ వైన్స్ నుంచి నాకు జరిగిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఫస్ట్ నాకు వాళ్ళు ఒక పాన్ షాప్ నాకు ఎదురుగా నా మెట్ల దారిలో ఉన్న డబ్బాకి వాళ్ళు ఒక పెద్ద షట్టర్ పెట్టిల్లన్న. దాన్ని ఆ డబ్బా కోసం ఓపెనింగ్ చేయడానికి విజయాన్న వచ్చిందన్న. ఆ విజయాన్న వచ్చినప్పుడు అన్న నాకు వచ్చేది నా క్లయింట్స్ అంతా విఐపీలు ఉంటారు. ఉన్నది దారికి కొంచెం ఉన్నది, అక్కడ ఎవరైనా సిగరెట్ తాగి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందన్న అని చెప్పేసి ఆ టైంలో విజయాన్నతో కూడా మాట్లాడడం జరిగింది. విజయాన్నతో మాట్లాడిన తర్వాత కూడా ఆ క్రమంలో నాకు ఆ విజయాన్న పక్కకి జరిపించేసిండు. తర్వాత పెద్ద డబ్బా తీసేసి చిన్న డబ్బా పెట్టే క్రమంలో నా నేమ్ బోర్డ్ అనేది పక్కకి పెట్టేసి దాన్ని మురికి కాలువలో వేసిల్లన్న. మళ్ళీ దానికి కూడా నేను వారం రోజులు పెద్దోళ్ళతో ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి వారం రోజులు దానికోసం కూడా నేను ఆగినన్న. తర్వాత నేను ఒక రంధ్రం తీపించుకొని అంతే పెట్టినాక ముందు మాన్యువల్కి ఒక వెల్డింగ్ చేస్తా అంటే మళ్ళీ వాళ్ళకి వెల్డింగ్ నేనే డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆ క్రమంలో కూడా వాళ్ళే వైన్స్ వాళ్ళే డబ్బులు ఇచ్చిండు. దాన్ని రంధ్రం తీపించి నేనే పెట్టుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నాకు 3 షటర్లు అన్న నా షాపు. ఒక షటర్ ఖాళీగా ఉండి నేను దాంట్లో నా వర్కర్స్ని నేను అన్నము కూర తిని వాళ్ళు అందులోనే ఉండడానికి నేను దాన్ని సెటప్ చేసి పెట్టుకున్నాను. అది 1 year అవుతుందన్న. వీళ్ళు ఒక షటర్ అడిగితే నేను ఇయ్యనని చెప్పినన్నా. షటర్ అడిగితే ఇయ్యను అని చెప్పినందుకు ఓనర్తో కాల్ చేపించాలన్న. ఓనర్తో కాల్ చేపిస్తే ఓనర్కి నేను ఒకటేం చెప్పినంటే, సార్ నేను అది ఇప్పటికే వైన్ షాప్ పడి నాకు బిజినెస్ ఉంటలేదు, సేమ్ టైం నేను ఏం చేద్దాం అనుకుంటానంటే దాన్ని బాడీ మసాజ్ పెట్టేసి నేను నా షాప్ని కొంచెం పెట్టుకుందాము అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పేసి అని అనుకుంటున్నా. కానీ ఈ క్రమంలో మీరు ఓనర్తో మాట్లాడితే ఆ ఓనర్ చెప్పేది ఏంటంటే వైన్ షాపులు మీతో మాట్లాడతారంటారు. వైన్ షాపులు డైరెక్ట్ మాట్లాడితే నేను ఇయ్యనన్నా, నా షటర్ నేను ఇయ్యను. నాకు కావాల్సిన 3 షటర్లు నాకు అవసరం అన్న. నేను ఉండేది 30 నెలల నుంచి ఉంటున్నాను. నాకు ఇప్పుడు స్టేషన్ ఎందుకు వచ్చినా మీరు అన్న? నేను స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినా. నేను వచ్చి ఇప్పుడు నా మీద వాళ్ళు సంపుతాము కొడతాము అని చెప్పేసి అన్న. నా షాప్కి అంటే క్లయింట్స్ వాళ్ళనే పంపించేసి కటింగ్ ఖరాబ్ అయిందిరా, ఫేషియల్ ఖరాబ్ అయింది, లేకపోతే నువ్వు కలర్ వేసింది అది ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి మేమే భయభ్రాంతులకు గురి చేస్తాం. లంజోడగా నువ్వు కనుక స్టేషన్లో కంప్లైంట్ చేస్తే లంజోడగా నిన్ను నీ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి చంపేస్తామని చెప్పేసి అని విజయ్ అన్న అని చెప్పేసి ఆయన మాట్లాడిందన్న. ఆ టైంలో నేను ఒక 2 విఐపీలకి నేను కటింగ్ చేస్తానన్నా. నా షాప్లో ఆ రోజు రంజాన్ పండుగ అన్న. నా వర్కర్స్ 2 ఊరు వెళ్ళిపోయారు. ఒక వర్కర్ ఏమో ఆయన మ్యారేజ్ డే ఉండి